గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుతో పాటు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ఉత్తరాంధ్ర దశాబ్దోత్సవంలో భాగంగా మెదక్లోని సాయి బాలాజీ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా బతుకమ్మ బోనాలతో మహిళలు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు చాలా కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న సందర్భం గతంలో. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు విషయంలో చాలా అవస్థలు పడ్డాం మనం. ఇప్పుడు 24 గంటల ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు తెచ్చిపెట్టారు. తర్వాత మంచినీళ్లు, అప్పుడు కరెంటు లేకుంటే మంచినీళ్ళు లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మెదక్ పట్టణంలో కూడా 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనీస అవసరం మంచినీళ్లు